వీర రాఘవరెడ్డి, నేను దొంగలో రాలేదురా, దొరలో వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా అనే డైలాగు సమ్మార్ సింహారెడ్డిలో సినిమాలోది. దీన్ని డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా? వీరశంకర్ రెడ్డి. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగు ఇంద్రా సినిమాలోది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా? బెజవాడ గోపాల్, అంటే బి గోపాల్. హలో నమస్తే, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనంద్ని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను, చాలా చాలా బాగున్నాను కోరుకున్నాను. నేను ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు బెజవాడ గోపాల్ అంటే తెలియకపోవచ్చేమో, కానీ బి గోపాల్ అంటే మాత్రం తెలుస్తుంది. సో ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇంద్ర, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. వీటినన్నిటిని డైరెక్ట్ చేసిన బి గోపాల్ గారి ఊరికి రావడం జరిగింది. ఊరి పేరు వచ్చేసి ముసొడ్డు నిడమానూరు అంటారు, నిడమానూరు అంటారు. ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ ఇంటిని చూపిస్తాను, వాళ్ళ గ్రామాన్ని చూపిస్తాను. సో మరికొన్ని విషయాలు అక్కడికి వెళ్ళినాక మాట్లాడతాను. చలో. తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు చాలామందే ఉన్నారు, కానీ సినిమా అంటే ఇదిరా, ఎలాగే ఉండాలి, అసలు ఈ సినిమాకి దర్శకుడు ఎవడరా అని ఆరా తీసే దర్శకులు ఎవరన్నా ఉన్నారంటే కొంతమందే ఉంటారు. అలాంటి దర్శకుడే బి గోపాల్ గారు. దర్శకత్వం వహించింది కేవలం 35 సినిమాలు మాత్రమే. వాటిలో దాదాపుగా 27 సినిమాలు హిట్, సూపర్ హిట్ సినిమాలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బి గోపాల్ గారి దర్శక ప్రతిభ ఎలాంటిదో. ఒంగోలులో శర్మ కాలేజీలో చదివిన తర్వాత సినిమాల మీద మోజుతో ఎంచక్కా మద్రాస్ ట్రైన్ ఎక్కేశారు బి గోపాల్ గారు. అక్కడ డైరెక్టర్ పిసి రెడ్డి గారి దగ్గర కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు గారి దగ్గర 12 సంవత్సరాలు దాదాపుగా పనిచేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ క్రమంలో నిర్మాత రామానాయుడు గారితో పరిచయం ఏర్పడి ప్రతిధ్వని అనే సినిమా తీశారు. ఈ విధంగా దర్శకుడు మారిన తర్వాత బి గోపాల్ గారు బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. మరీ ముఖ్యంగా సమరసింహారెడ్డి లాంటి సినిమాకి ఉత్తమ దర్శకుడుగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఫ్రెండ్స్, ప్రముఖ దర్శకుడు బెజవాడ గోపాల్ అంటే బి గోపాల్, వారి ఇల్లు, వాళ్ళ ఊరికి వచ్చాము. వాళ్ళ ఇల్లు ఇదన్నమాట. చూడండి, ఇక్కడ బెజవాడ వెంకటేశ్వరులు అనేది వాళ్ళకి సంబంధించినమాట. అది దాదాపుగా బి గోపాల్ అంటే తెలియని వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 30 పైగా సినిమాలు చేసిన అతను. దాదాపుగా పర్సంటేజ్ కూడా 25-26 సినిమాలు బంపర్ హిట్ ఉన్నాయన్నమాట. ఒక లారీ డ్రైవర్ కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, బొబ్బిల్ రాజా కానీ, ఈ విధంగా ఎన్నో. ఇప్పుడు రీసెంట్గా మనం ఇంద్ర కానీ, నరసింహనాయుడు కానీ, సమరసింహారెడ్డి కానీ, ఇలాంటి బంపర్ హిట్స్ ఇచ్చినటువంటి బి గోపాల్ ఇంటికి రావడం జరిగింది మనం. సో ఇది ముసెడ్డి నిడమానూరు అంటారు, అంటే నిడమానూరు అనమాట. ఇది వచ్చేసి బి గోపాల్ గారి ఇల్లు అనమాట. మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బి గోపాల్ గారి ఇంటి సమీపంలో రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ఆ ఇంట్లో వాళ్ళు లేరు, వాళ్ళు వేరే వాళ్ళు ఉంటున్నారంట. సో దానికి సంబంధించి మనం ఇంటి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళని అడిగి కొంత సమాచారం మనం సేకరిద్దాం. నమస్తే అండి. మీ పేరండి? సీతారాం గారు. ఇప్పుడు ఇదే కదా బి గోపాల్ గారి ఇల్లు? మీకు తెలుసండి బాగా చిన్నప్పటి నుంచి? మీకు మీ చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాడా బి గోపాల్ గారు? అయితే ఇప్పుడైతే రావట్లేదు అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తుంటారా? ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆ ఇంట్లో? శివ అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి డాక్టర్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారా? లేరు, చనిపోయారు అన్నమాట. అయితే వాళ్ళు పెట్టుకున్నారు డాక్టర్ గారు.
ఆ, వాళ్ళు పోయినా కూడా ఉమ్. వాళ్ళు ఆయన అదే ఇంట్లో ఉంటున్నాడు అనమాట. గోపాల్ గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ సాయం చేస్తా ఉంటాడు. అదే అదేలేండి, ఇక్కడ ఏమి ఉండరు కాబట్టి ఎప్పుడన్నా ఉంటారు వచ్చినప్పుడు కాబట్టి ఇల్లు ఉంటది. ఇల్లు ఉంటది, పొలం ఉమ్. ఉంది, ఉమ్. 5 ఎకరాలు ఉమ్. బ్యార్నీళ్ళు బ్యార్నీళ్ళు. బ్యార్నీళ్ళలో లేవులే. అమ్మారు. పొలం ఉంది. చూస్తుంటారా ఆయన సినిమాలు? ఆ, మామూలు సినిమాలు కదా, బంపర్ హిట్ సినిమాలు. అందులో అది కదా. బాలకృష్ణ గారితో తీసినవి. అమ్మ బి గోపాల్ గారి సంతానం ఎంతమంది? 2 అంటే బి గోపాల్ గారికి అన్న గాని, తమ్ముడు గాని, చెల్లెలు గాని, అక్క గాని ఉన్నారు ఎవరన్నా? అక్క ఉంది కానీ ఆ. మైండ్ లేదు. ఒంగోలులో ఉంటాడు. ఒంగోలు ఉంటుండే. తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు బి గోపాల్ గారి సొంత తమ్ముడు ఉన్నాడు. ఆ, ఆయన ఏం చేస్తుంటాడు? అది అదల్లా మురళీ మాకం కాడ ఉమ్. పని చేస్తావు. ఇలా కట్నం మురళీమోహన్ అంటే సినిమా మురళీమోహన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాడు. ఇల్లు కట్టను అమ్ముకోను. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎప్పుడు చనిపోయి ఉంటారు? 2 ఏళ్ళు అయిందయ్యా. అవునా? అంటే మొన్నటి దాకా ఉన్నారు. బి గోపాల్ గారు తరచుగా వస్తుంటారు అన్నమాట. ఏదో కార్యాలు పట్టు అయితే వస్తుంటారు. అదే అదే అవునులే. అంటే నా సినిమా వాళ్ళు కదంటమ్మా, కొంత అదే అంటే అయ్యా. వాళ్ళకి కుదరను కూడా అక్కడి నుంచి రావడం కూడా కొంత. చిన్నోడైతే వస్తుంటాడు కానీ అవునవును. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు బెజవాడ హరిబాబు. బెజవాడ హరిబాబు గారు. ఇప్పుడు ఇక్కడ బి గోపాల్ అంటే బెజవాడ హరిగోపాల్ గారు అంతే కదా? బెజవాడ గోపాల్ గారు. ఆయన పూర్తి పేరు బెజవాడ? అతను ఫస్ట్ పేరు సోమయ్య. సోమయ్య. సినిమా ఫీల్డ్ పోయిన తర్వాత బి గోపాల్ గా మార్చుకున్నాడు. అది విషయం. బి గోపాల్ గారు అంటే అసలు పేరు బెజవాడ సోమయ్య. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినాక బెజవాడ గోపాల్, బి గోపాల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో మీకు ఎలాంటి పరిచయం ఉందండి ఆయనతో? మాకు మా దాయాదు, మాకు ఈ ఊళ్ళో బంధువులు. ఏమవుతారు మీకు ఆయన? మాకు అన్నం అన్నగారు అవుతారు. వస్తుంటారా అప్పుడప్పుడు ఇక్కడికి? ఎప్పుడైనా వస్తుంటాడు. సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరో డాక్టర్స్ ఎవరో ప్రెసిడెంట్ ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ ఫాదర్ కి బాగులేకపోతే అక్కడ హైదరాబాద్ లో ఉంటే అతను తీసుకొచ్చి చడిపించాడు. అతను ప్రెసిడెంట్ అతనే ఉంటున్నాడు. వాళ్ళ ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయిపోయారండి. ఎక్స్పైర్. సో ఎప్పుడన్నా పండగలకి అట్లా వస్తుంటారన్నమాట, ఏదన్నా శుభకార్యాలకి. పెద్దగా రారు, ఇప్పుడన్నా సందర్భం పెట్టి వస్తుంటారు. ఎలా అండి ఇప్పుడు ఆయన సినిమాలు మీరు చూస్తుంటారా? ఆయన సినిమాలు ప్రతిధ్వని, కలెక్టర్ గారి అబ్బాయి, దాదాపు అన్ని హిట్ సినిమాలు. సమరసింహారెడ్డి, ఇంద్రసేన, ఇంద్ర, మంచి పవర్ఫుల్ కూడా సినిమాలు. మీతో ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా మాట్లాడారా ఆయనతో? చాలా సార్లు పిలిచాడు. పెద్దగా మనం ఆడ బాగలేదు కానీ అవునవునులేండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళినాక బహుశా అక్కడ నుంచి రావడం అంటే ఎప్పుడో ఒకసారి అనేది వస్తుంటారు. కామన్ వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెన్సీ గా రాలేరు ఇక్కడ. వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా మాట్లాడుతుంటారు? వాళ్ళ మదరు ఫాదర్ జనాల బోనాలకి, వర్ధంతులకి, ఏదైనా దైవ కార్యక్రమం ఉన్నప్పుడు వస్తుంటాడు. ఆ కార్యక్రమం వచ్చి కలుస్తూ ఉంటాం. సో వాళ్ళు ఎంతమంది అండి సంతానం? వాళ్ళు ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్. సో వాళ్ళ తమ్ముడు ప్రజెంట్ జైబేర్ లో ఉంటా ఉండేది ఎంతమంది ప్రొడక్షన్ మేనేజర్ గా. తర్వాత మురళీమోహన్ గారు. తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో సెటిల్ అయిపోయినారు. వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్. బెజవాడ వెంకటేశ్వర్లో ఉన్నాను. మహాలక్ష్మి. తమ్ముడు పేరు సుబ్బారావు. వాళ్ళ చెల్లెలు ఉందంట కదా? వాళ్ళు ఒంగోలులో ఉంటారు. వాళ్ళది మామూలుగా మోటార్స్ వ్యాపారం అయింది. సినిమా రంగం ఆయన నాటకాలు బాగా ఆడుతుండే గతంలో. నాటకాలు ఆడుతూ దాని మీద మద్రాసు వెళ్ళాడు ఫస్ట్. నాటకాలు ఆడుతూ ఆ నుంచి సినిమా పిచ్చి దాని మీద వీళ్ళంతా అంతేలే. దాదాపుగా ఒంగోలు ఎప్పుడైతే శర్మ కాలేజ్ జాయిన్ అయ్యారో అక్కడ పుట్టిద్ది అనమాట వీళ్ళకి. నాటకం, సినీ రంగం మీద ఆసక్తి అనేది, కళల పట్ల ఆసక్తి అనేది అక్కడ పుట్టింది అనమాట. దాదాపుగా చాలా మంది అక్కడ పుట్టిన వాళ్ళు అనమాట. సో బి గోపాల్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మామూలుగా ఏదో చదువుకోవడానికి వాళ్ళ ఫాదర్ ఎంబీబీఎస్ కావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన అక్కడ ఆ కాలేజీలో శర్మ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు ఈయనకి అక్కడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈయన నాటక రంగం వైపు, ఆ నుంచి సినిమాల వైపు మక్కువ పెంచుకొని సినిమాల వైపు వెళ్ళడం జరిగింది అనమాట. సినిమాల్లో మంచి విజయాలు సాధించిన తర్వాత ఎప్పుడన్నా మీ ఊరు రావడం జరిగిందా? ఇటీవల వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ కార్యక్రమం ఒకటి ఉంటే కారు మంచిలో చదువుకున్నాడు. అవునవును, ఆ గతంలో కూడా నేను చూసాను పేపర్లో. ఏదో పేపర్లో స్కూల్ తరఫున వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓల్డ్ స్టూడెంట్ వచ్చాడు. వచ్చి కూడా వచ్చి
వచ్చి జనాన్ని కలుసుకొని కొంతమందిని కలుసుకొని అట్లా ఏడు ఉండవు 10 ఎకరాలు పొలం బిల్డింగ్ అంతా ఉంది. సో ఎంత పెద్దడైనా సరే ఇప్పటికీ ఆ ఊరి మీద మమకారంతో పొలాలు అనేవి, ఇక్కడ ఇల్లు కూడా బాగుంది. కొన్ని దిక్కులు ఏంటంటే చెడిపోయి లేకపోతే పాడుపడిపోయి ఉంటాయి. ఇప్పుడు కూడా ఇల్లు చూసామండి, బాగుంది. సో అలాగా ఇక్కడ ఊరి మీద మమకారంతో అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంటారు అన్నమాట. హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ ఇక్కడికి వస్తుంటారు అన్నమాట. ఆయనకు ఒక అమ్మాయి అబ్బాయిలు ఊరు లేదా? ఆయన కాకుండా మీ ఊరు నుంచి ఇంకెవరన్నా? ఇతను ఈ గుబ్బి గోపాల్ ద్వారా స్వర్ణ సుబ్బారావు అని ఒక అతను కో డైరెక్టర్ గా ఏర్పాటు చేసి అట్లా స్వర్ణ డైరెక్టర్ అయ్యాడు. బాలకృష్ణ సినిమా ఒకటి చేసాడు, అది కొద్దిగా ఫీల్ అయింది బొమ్మ. తర్వాత అతను నిలబడి ఏదైనా బి గోపాల్ గారంటే బాలయ్య బాబుతో చేస్తే అవి మామూలు హిట్లు కాదు. దాదాపుగా 5 సినిమాలు తీశారు. ఒకటి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చివరిలో ఒకటి మాత్రం కొంచెం ఇది పల్నాటి బ్రహ్మనాయుడు ఒకటి మాత్రం కొంచెం కొంత ఇబ్బంది పెట్టింది, డిజాస్టర్. చిరంజీవిలో ఇంద్ర బాగా ఇంద్ర మెకానికల్ ఈ సినిమాలు తీశారు. ఏదైనా బాలయ్యతో తీసి ఆయన చెప్తుంటారు, బాలయ్య బాబు అంటే నాకు చాలా బాగా ఇష్టం, ఆయనతో తీసిన సినిమాలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంటే బాలయ్య బాబుతో తీసిన సినిమాలు ఇంతకుముందు చాలా మంది తీశారు, కానీ ఒక పౌరుషానికి ప్రతీకగా బాలయ్య బాబు చెప్పే డైలాగులు ఏదన్నా ఉన్నాయంటే అది బి గోపాల్ గారి డైరెక్షన్ లో వచ్చినాయి. సో అది అంతటి విజయాన్ని అందించేది అనమాట. ఏదైతే మీ ఊరి వాసిగా మీరు కొంచెం గర్వపడుతుంది. మీరు ఇక్కడ ఏదో ఈ పోస్టర్ లో చూసాం, మీరు ఎన్టీఆర్ కళా సమితి అధ్యక్షుడు. కళా సమితి ఊరికి ఎన్టీఆర్ నేనే కార్యక్రమం ప్రతి సంవత్సరం వర్ధంతులు ఇక్కడ కల్చర్ ఎన్టీఆర్ కళా సమితి అధ్యక్షులు మీరు. ఇక్కడ ఎన్టీఆర్ కళా సమితి సంబంధించి నాటకాలు కానీ చేస్తుంటాం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను. ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం నేను తూచా తప్పకుండా చేస్తాను. ఎన్టీఆర్ గురించి ఏంటంటే మంచి అభిమానం నాకు. ఇది ఈరోజు వీడియో. ప్రముఖ దర్శకుడు బి గోపాల్ గారి ఊరు రావడం జరిగింది, వాళ్ళ ఊరి గురించి మీకు చూపించడం జరిగింది, తర్వాత వాళ్ళ ఇంటి గురించి చూపించడం జరిగింది, అతని గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. సో ఇది ఈరోజు వీడియో. మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.